చక్రపాణి గారు, నా ఉపన్యాసానికి మీకు ఇచ్చే క్లారిఫికేషనో లేకపోతే కంక్లూజన్ ఏం చెప్తారు? మొత్తానికి ఉపన్యాసం చాలా బాగుంది, ఉపోద్ఘాతం కూడా బాగుంది. కాకపోతే ఒక పర్సెప్షన్ జనాలలో ఏమనిపోతుందని అంటే ఇదేదో ఉచితాలు, సంక్షేమం అనేది అభివృద్ధికి ఆటంకం అనేటువంటి ధోరణిలో ఇప్పటివరకు పర్సెప్షన్ వదిలేద్దాం. మనం ఎనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంక్షేమం ప్రభుత్వాన్ని నిలబెడుతుందా లేదా అనేది ఇక్కడ పాయింట్. ఇప్పటి వరకు ఎంజీఆర్ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వరకు మొత్తం సంక్షేమ ప్రస్థానాన్ని చూసినట్టయితే సంక్షేమం అనేది డైరెక్ట్గా ప్రజలకు అందుతుంది కాబట్టి, అవసరం మేరకు అందుతుంది కాబట్టి, అవసరానికి టైంకి అందుతుంది కాబట్టి ఖచ్చితంగా సంక్షేమాన్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. భారతదేశంలో సంక్షేమాన్ని వదిలేసి ఎన్నికలు జరపడం అనేది థ్యాంక్లెస్గా ఉండరా ఓటర్? సాధారణంగా ఉండరు. ఏ బేసిస్ మీద ఉండరు అనుకుంటున్నారు? ఎందుకంటే సంక్షేమం అనేది ఎందుకు అవసరం అవుతుంది? ఇందాకే నేను ఒక రిపోర్ట్ చూశాను, ఇదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దానిలో తీసుకున్నట్టయితే మనం ఏమనుకుంటున్నాం, బడికి పోయే పిల్లలకి నెలకు సంవత్సరానికి 15,000 18,000 ఇస్తున్నారు, ఇది ఉచితము, ఇది సంక్షేమము అని అనుకుంటున్నాం. కానీ అది అభివృద్ధి కూడా. ఎందుకంటే ఆ పిల్లలు చాలామంది 5 సంవత్సరాలలో 8వ తరగతి ఉన్నటువంటి పిల్లోడు ఇవాళ ఐఐటీలో ఉన్నాడు. డిఫరెంట్ రీజన్స్ను కనుక చూసినట్టు అది విద్య అనేది అభివృద్ధికి ఒక కొలమానం, ఆ కుటుంబానికి ఒక కృతజ్ఞత అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మేలు జరిగినటువంటి సందర్భంలో ఖచ్చితంగా మేలు చేసిన వాళ్ళను గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది ఇండియన్ సైక్లో భారతీయ ఓటర్లకు ఉన్నట్టు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ చెప్పండి, ఖచ్చితంగా ఇండియన్ ఓటర్ ఆంధ్రప్రదేశ్ ఓటర్ మీరు నవ్వుతున్నటువంటి పద్ధతిని బట్టి చూస్తే ఇండియన్ ఓటర్కి ఆంధ్రప్రదేశ్ ఓటర్కి కొంత భిన్నత్వం కూడా కనబడుతుందా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఓటరు సాధారణ సంక్షేమ కోణంలోంచో లేదా అభివృద్ధి కోణంలోంచో, రాజధాని కోణంలోంచో, పోలవరం కోణంలోంచో, లేకపోతే చంద్రబాబు నాయుడు అది మాత్రమే ఆలోచించలేదు. ఒక జగన్ పరిపాలన, జగన్ సంక్షేమము, లేదా ఒక చంద్రబాబు పరిపాలన, చంద్రబాబు అభివృద్ధి, ఈ రెండింటికి పోటీలాగా ఆలోచించలేదు. తమ కులానికి సంబంధించినటువంటి అంశాలు మనం సంక్షేమాన్ని డామినేట్ చేసేటువంటి శక్తులు కులం, మతం అనేది భారతదేశంలో. మీరు యాజ్ ఎ సెఫాలజిస్ట్గా మీరు సొసైటీని అబ్జర్వ్ చేస్తారు, కులాన్ని దీన్ని కూడా క్లోజ్గా మీరు కూడా తెలంగాణలో కానీ ఇంకెక్కడైనా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, సంక్షేమాన్ని అధిగమించి అన్న కుల అభిమానం కానీ అభిమానం ఏదో ఒకటి ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా కులము, మతం అనేటివి దురభిమానాలు, అభిమానం కూడా కాదు. అది ఆంధ్రలో దురభిమానం స్థాయికి చేరుకున్నది. అభిమానం అంటే ఓకే ఫైన్, మంచి ఆయన, నమస్కారం అని, అదే అంతవరకే. ఆయన కోసం నేను ప్రాణాలను ఇస్తాను, నేను ప్రాణమైనది ఇస్తాను అనే స్థాయికి పోతే అది దురభిమానం కిందకి వస్తుంది. ఇటువంటి సందర్భంలో మీరు ఇప్పుడు ఇందాక ఒక చిన్న మీరు లెక్క చెప్పారు, దగ్గర మీరు చెప్తున్న దాంట్లో 1,70,00,000 మందికి, ఆల్మోస్ట్ 1,70,00,000 మందికి అందింది అని. అసలు 50,000 నుంచి 2,00,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కుటుంబాలు 2,01,00,000. 2,01,00,000లో 1,90,00,000 మందికి, అంటే ఆల్మోస్ట్ 2 కోట్ల మందికి ఒక 5% మినహాయించి 95%కి డైరెక్ట్గా హోమ్కి, డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలోకి బెనిఫిట్ పోయింది. అట్లా అన్నంత మాత్రాన ఈ 95% మంది జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళను కులం విపరీతంగా ప్రభావితం చేసింది, మతం విపరీతంగా, సాధారణంగానే భారతదేశం అంతటి వాళ్ళది రాజ్యం వెళ్తున్నది, దాని ప్రభావం ఉన్నది. అది కాకుండా వ్యక్తిగతమైనటువంటి సిద్ధాంతాలు, వ్యక్తిగతమైనటువంటి రాజకీయ ఆకాంక్షలు, వ్యక్తిగతమైనటువంటి వాళ్ళకు ఉండేటువంటి అవసరాలు, ఇవన్నీ కూడా ప్రజలని ప్రభావితం చేస్తాయి. కేవలం బ్లైండ్గానే కనుక సంక్షేమము లబ్ధి పొందినాను కాబట్టి ఓట్లేయాలనుకుంటే మీరు ఇందాక చెప్పినట్టు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఆస్కారం లేదు.